సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస్20 వ్లాగ్స్. సో ఈరోజు నేను చేయబోతున్న వీడియో వచ్చేసి మా ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉంది, దాన్ని అయితే డీటెయిల్గా రివ్యూ అయితే చేయబోతున్నా. సో లేట్ చేయకుండా ఈరోజు ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గో. సో ఇది వచ్చేసి మా ఎలక్ట్రిక్ స్కూటీ. దీని పేరు అయితే ఆంపియర్, కంపెనీ ఆంపియర్. దీని పేరు వచ్చేసి మ్యాగ్నస్ ఈఎక్స్. మ్యాగ్నస్ అనేది దీని పేరు, ఈఎక్స్ అనేది మోడల్. ఇందులో మనకి ప్రో ఉంటుంది, నియో ఉంటుంది, కొత్తగా నియో వచ్చింది, ఇందులో ప్రో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఈఎక్స్ మోడల్. సో ఫ్రంట్ పార్ట్స్ చూద్దాం ఫస్ట్ అయితే. సో ఇక్కడైతే మనకి ఇండికేటర్స్ వచ్చాయి. సో ఇక్కడైతే 2 ఇండికేటర్స్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్. అండ్ దిస్ ఈజ్ ద చెప్తా, అండ్ దిస్ ఈజ్ ద లో బీమ్ అండ్ దిస్ ఈజ్ హై బీమ్. ఈ 2 లో బీమ్ కార్నర్స్ 2, మధ్యలో వచ్చేసి హై బీమ్. ఇప్పుడు హై బీమ్ ఆన్ చేస్తా, హై బీమ్ ఇది. సో ఫ్రంట్ అయితే మనకు అంతగా ఏం రాలేదు, జస్ట్ 2 ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసి డిఆర్ఎల్, చిన్న డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. మీకు నా పాత మ్యాగ్నెట్స్ చూసుకున్నట్టయితే డిఆర్ఎల్స్ ఇక్కడ వచ్చేవి ఇండికేటర్స్ పక్కన, ఇప్పుడైతే ఇక్కడ ఉంది. సో ఇక్కడ 2 మిర్రర్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డ్రమ్ బ్రేక్స్ అయితే వచ్చాయి. సో ఇవి వచ్చి షాక్ అబ్జార్బ్స్. సో ఇటు అండ్ డ్యూయల్ సస్పెన్షన్ ఉంది ఫ్రంట్, షాక్ అబ్జార్బ్స్. సో ఇప్పుడైతే సైడ్ పార్ట్కి వచ్చేస్తే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వీల్, సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ కింద అయితే ఉంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి శారీ గార్డ్ అండ్ ఫుట్ రెస్ట్, అటు ఇటు 2 సైడ్లు ఉంటాయి. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి బ్రేక్ లైట్ ఉంటుంది, ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్కి లైట్. అండ్ ఇది వచ్చేసి మడ్ గార్డ్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డ్రమ్ బ్రేక్స్ చెప్పా కదా, ఇది కూడా డ్రమ్ బ్రేకే. సో ఇది వచ్చేసి హబ్ మోటార్, దీంట్లోంచే ఇదైతే వీల్ని తిప్పుతుంది, హబ్ మోటార్. అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సెంటర్ స్టాండ్ చూపిస్తా. సో ఇది సెంటర్ స్టాండ్, ఈ సెంటర్ స్టాండ్. సో ఇప్పుడైతే దీని ఫీచర్స్ అండ్ బూట్ స్పేస్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇదైతే ఓలా లాంటిది కాదు, పాస్వర్డ్ ఎంటర్ చేసి. ఇది వచ్చేసి కీనే. సో ఇప్పుడైతే ఇది లాక్లో ఉంది, దీన్ని పెట్టి పుష్ అండ్ తిప్పాలి. తిప్పితే మీకు అన్లాక్ అయితే అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఆన్ చేస్తే ఇక్కడ ఆన్ అవుద్ది డాష్ బోర్డ్, చూడండి ఆన్ చేసా. సో ఇక్కడైతే మీకు సెంటర్ స్టాండ్, అదే సైడ్ స్టాండ్ వేసిందని లోగో చూపిస్తుంది. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, దీన్ని నొక్కితే రెడీ అవుద్ది, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది నొక్కితే మనకు రెడీ అవుద్ది, ఇక్కడ రెడీ సింబల్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ స్విచ్, హై బీమ్ వేస్తేనే ఆ స్విచ్ అయితే ఆన్ అవుద్ది. ఇప్పుడు హై బీమ్, ఇది లో బీమ్, హై లో. సో ఇప్పుడు హై బీమ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి. సో ఇందులో అయితే ఇక్కడ హెడ్ లైట్ అండ్ ఇది మోడ్ స్విచ్, ఇది రెడీ. అండ్ ఇదైతే హై బీమ్, లో బీమ్, ఇది ఇండికేటర్, ఇది రివర్స్ బటన్, ఇదైతే హార్న్. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే స్పీడోమీటర్. అండ్ ఇది సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మోడ్, ఇది సెకండ్ మోడ్. సో ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ ఓడో 11,004 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఇది వచ్చేసి ఇండికేటర్స్. సో చూసారు కదా, ఇది ఇండికేటర్, ఇదైతే దీని డాష్ బోర్డ్. సో టూ మిర్రర్స్ అయితే ఉంటాయి. ఒక మిర్రర్ అయితే పోయింది, మొత్తం యాక్సిడెంట్ అయింది మొన్న రీసెంట్లీ, చిన్న యాక్సిడెంటే, మైనర్. సో ఇదైతే రివర్స్ బటన్, స్టాండ్ తీస్తేనే వెళ్తుంది ఇది. ఇలా స్టాండ్ తీస్తేనే ముందుకన్నా వెనక్కన్నా, చూడండి. ఇక్కడ స్టాండ్ అయితే తీసుంది. సో ఇక్కడ కొంచెం రేస్ చేస్తే ముందుకు వెళ్తుంది ఇలా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదేంటి డ్రమ్ బ్రేక్స్ కాబట్టి మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంతేం ఉండదు, స్కిడ్ అయిపోతూ ఉంటుంది. దీనికి ఏబిఎస్, ఈబిఎస్ అలాంటివి ఏ ఉండవు, స్కిడ్ అయిపోతూ ఉంటుంది బండి ఎక్కువ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ కింద ఇక్కడ ఒక హ్యాంగర్ అయితే ఇచ్చారు, అదే చిన్న కవర్స్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఫోన్ హోల్డర్ విత్ ఛార్జర్ ప్రొవైడెడ్, ఛార్జర్ కూడా ఉంది. ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది, కరెక్ట్లీ సీట్ కింద ఇది ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎయిర్ వెళ్ళడానికి ఇక్కడ, అండ్ ఇక్కడ బ్యాటరీకి ఎయిర్ వెళ్ళడానికి ఇక్కడ ఇచ్చారు పోర్ట్ లాంటిది. సో ఇది వచ్చేసి చాసిస్ నెంబర్,
ఇది తీస్తే చాసిస్ నెంబర్ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తా. బూట్ ఎలా ఓపెన్ చేయాలంటే ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఆఫ్ చేసేసి పుష్ చేస్తే లాక్ అవుద్ది, పుష్ చేయకుండా అన్నారు అంతే. సో ఇది వచ్చేసి దీని ఛార్జర్, దీని లోపల లైట్ ప్లేస్మెంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఛార్జర్, దీంతో పాటు మనకి ఒక చిన్న మెకానికల్ కిట్ ఇచ్చారు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఇచ్చారు, అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇదైతే దీని ఛార్జర్ ఒక 2-3 kgs ఉంటుంది వరకు. సో ఇప్పుడైతే మీకు బ్యాటరీ చూపిస్తా. ఇది దీని బ్యాటరీ లిథియం అయన్ బ్యాటరీ ఉంది. సో ఇది వచ్చేసి మీకు MCB అంటారు. ఇది ఆఫ్ చేస్తే ఇంకా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆఫ్ అయిపోద్ది. ఇలా మనం అదే ఒక 2-3 days వెళ్తాం కదా ఊర్లు, దానికి ఇది ఆఫ్ అయిపోద్ది. అదే మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇది వచ్చేసి లిథియం అయన్ బ్యాటరీ, మొత్తం డస్టీ ఉంది, పట్టించుకోకండి. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కేబులింగ్, తెలుసు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆరెంజ్ కేబులింగ్ ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని క్యాప్ పెట్టేస్తాం. క్యాప్ పెట్టడం కూడా అంత ఏం లేదు, ఈజీనే, ఇంతే. అండ్ ఛార్జర్ కూడా లోపల పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ చూసుకుందాం. అండ్ ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్, ఫ్రంట్ వచ్చేసి అలా, బ్యాక్ వచ్చేసి హబ్ మోటార్ వస్తుంది. చైన్ కానీ బెల్ట్ డ్రైవ్ కానీ ఏం రాదు, హబ్బే వస్తుంది, హబ్ మోటార్. అండ్ రేర్ డ్రమ్ బ్రేక్. అండ్ ఇది వచ్చేసి గార్డ్స్ లాంటివి, దీన్ని చేయడానికి గార్డ్స్, అదే మట్టి పడకుండా దుమ్ము పడకుండా చేయడానికి గార్డ్స్, మడ్ గార్డ్స్ లాంటివి కానీ కాదు. మడ్ గార్డ్ అంటే మనకి ఇలా ఇది వస్తుంది. సో ఇది ఇంకో గార్డ్కి ఇటువైపు సేమ్. అండ్ ఇది వచ్చేసి 1 రేడియం. అండ్ ఇది సో ఇది వచ్చేసి మీకు రేంజ్ వచ్చేసి 100 kilometers అయితే, కంపెనీ అయితే 120 kilometers చెప్తున్నారు, కానీ రియాలిటీలో మనకి 80-90 వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 62 దాకా వెళ్తుంది సెకండ్ మోడ్లో. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఎల్ అంటే ఎల్లో, హెచ్ అంటే హై. ఇప్పుడు ఎల్లో పెట్టామనుకోండి మనకు 32 దాకా వెళ్తుంది, 35 మ్యాక్సిమం 35. హెచ్లో పెడితే 62 దీని టాప్ స్పీడ్. ఇంకా ఈ రెండే రైడింగ్ మోడ్స్ ఉంటాయి దీనికి. ఇక్కడ 2 వచ్చింది కదా, దీంట్లో 62 వెళ్తుంది. బండి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, పికప్ బాగుంటుంది. సో మీకైతే ఆల్రెడీ చెప్పాను, ఇది స్టాండ్ వేసినప్పుడు అయితే వెళ్ళదు. ఇప్పుడు ఎంత రేస్ చేసుకుని వెళ్ళదు, రెడీలో ఉంది, స్టాండ్ కూడా వేసింది, ఎంత అయినా వెళ్ళదు. సో ఇప్పుడు మీకు స్టాండ్ అయితే తీసి చూపిస్తా. సో ఇక్కడ స్టాండ్ తీసేసాం అనుకోండి, ఇక్కడ రెడ్ లైట్ అయితే పోద్ది. సో ఇప్పుడు వెళ్ళిపోవడమే ముందుకి. ఇది మీకు పికప్ కూడా చాలా బాగుంటుంది. మీకైతే కొంచెం స్పీడ్ చూపిస్తా వెళ్ళి. సో ఇప్పుడు చూడండి దీని పికప్ ఎలా ఉంటుందో. ఒకసారి పికప్ ఇస్తుంది. ఎక్కువ డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇది కొంచెం కష్టమే. అదే కష్టం అంటే అలా కాదు, పికప్లో. సో ఇప్పుడు మీకు రివర్స్ మోడ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తా. సో ఇక్కడ మీకు రివర్స్ బటన్ ఉంది కదా, దీన్ని పుష్ చేసి యాక్సిలేట్ చేస్తేనే అవుద్ది. వదిలేసి యాక్సిలేట్ చేస్తే కాదు, పుష్ చేసే ఉంచాలి, అప్పుడు యాక్సిలేట్ అవుద్ది వెనక్కి. సో ఇలా. సో ఇప్పుడైతే మళ్ళీ దీని పికప్ చూపిస్తాం. మీకు స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ దీని పికప్ చూద్దాం. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది పికప్. స్కిడ్ అయిపోతుంది చూడండి, ఇలా బండి స్కిడ్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లెర్నర్స్కి అయితే ఈ బండి అస్సలు పనికి రాదు, ఎందుకంటే దీనికి డిస్క్ బ్రేక్స్ లేవు, ప్లస్ పికప్ ఎక్కువ, డ్రమ్ బ్రేక్స్ కాబట్టి స్కిడ్ అవుతుంది బండి. సో చూసుకుని వాడాలి మనం. సో మీకు ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఇక్కడ స్టార్ డిజైన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఆరెంజ్ కేబులింగ్ కనిపిస్తున్నట్టుంది మీకైతే, ఇక్కడ ఆరెంజ్ కేబుల్. అండ్ ఇవి వచ్చేసి దీని టైర్స్. అండ్ ఇక్కడ నుంచి మనకు బ్యాటరీ అయితే కనిపిస్తుంది చిన్న తక్కువగా. అండ్ ఆరెంజ్ కేబులింగ్, అండ్ ఇది బ్యాటరీ. అండ్ వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్ ప్రొటెక్టర్, అదే బ్యాటరీ పెట్టడానికి ప్లేస్మెంట్ ఇది. సో వచ్చేసి దీని ఫుట్ రెస్ట్ అండ్ 2 sides అప్ ఉంటుంది. సో ఇంకా దీంట్లో ఎక్కువ చెప్పుకునేవి ఏం లేవు, ఇవే. సో ఇక్కడ మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయి, మధ్యలో ఏంటంటే మనకి ఎప్పుడైనా బ్యాటరీ హై టెంపరేచర్ అయిందనుకోండి, ఈ లైట్ అయితే వస్తుంది. హై టెంపరేచర్లో ఉంటే ఈ లైట్ వస్తుంది. సో ఇది వచ్చేసి హై బీమ్ స్విచ్, మీకు తెలుసు కదా.
ఈ స్టాండ్ ఇది రెడీ. అండ్ ఇది వచ్చేసి హై టెంపరేచర్ స్విచ్. బ్యాటరీ ఎప్పుడైనా హై టెంపరేచర్ అయింది అనుకోండి అప్పుడు వస్తుంది ఈ స్విచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మానేజ్మెంట్ వ్లాగ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.